శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆశా వర్కర్లు, అంగన్వాడీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చిరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు ఆపాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి గణేష్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. ప్రభుత్వం మారిన తర్వాత జిల్లా వ్యాప్తంగా చిరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు ఆరోపించారు. పలు చోట్ల చిరు ఉద్యోగులు విధుల నుంచి తప్పుకోవాలని, భౌతిక దాడులకు సైతం దిగుతుండటం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం చిరు ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎవరైతే రఘునాథ్ రెడ్డి గారికి, సింధూర ఎమ్మెల్యే గారికి వారి సంబంధాల్లో వారింట్లోనే ఉన్నారో వారి వెంకటేశ్వర ఆంజనేయులను ఈ రోజు వారి వల్లనే, ఆ ప్రేరణ వల్లనే ఆమె నాగమని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు బయటపడింది. డాక్టర్లు అంటున్నారు ఇది బయట ఇప్పుడు ప్రస్తుతానికి పడింది, కానీ రక్తంలో చేరింటుంది ఆ విషయం. రేపు ఎప్పుడైనా కూడా రియాక్ట్ కావచ్చు అని కూడా చెప్పారు డాక్టర్లు. కాబట్టి ఇంత ప్రమాదం ఉంటే అందుకనే ముఖ్యమంత్రి గారు మేము కోరుతున్నాం. ఈ రోజు ఆమె హోమ్ మినిస్టర్ ఉన్నారు అనితమ్మ, ఎక్కడైనా ఒక మహిళకు జరిగితే మేము సహించాం, అన్యాయం సహించాం అంటాడు. అమ్మా మేము అడుగుతున్నాం హోమ్ మినిస్టర్ గారిని, అమ్మా ఇది జరిగి ఇన్నాళ్ళు అయింది కదా, ఈ రోజుకి పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఈ రోజు నల్లమాడ సిఐ పరిధిలో ఉంది. ఈ పుట్టపర్తి జిల్లాలో మరి ఓడిసి మండల పరిధిలో ఎందుకని ఆంజనేయులు వెంకటేశ్వను ఈమెకు ఆత్మహత్యకు ప్రేరేపించిన వాళ్ళను ఎందుకని అరెస్ట్ చేయలేదు? వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టి లోపల పెట్టాలని మేము ఉద్యమం చేస్తున్నాం. ఎవరైతే జోక్యం చేసుకున్నారో, నాగమని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరణ కారణమైనారో వాళ్ళని అరెస్ట్ చేయమని ఈ రోజు సత్యసాయి జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టర్ల కార్యం చేయడం జరుగుతుంది. తక్షణం